ఆదిలాబాద్ ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ జరిగిన సీన్ కాకి సినిమాను తలపించింది. కేశవపట్నంలో అటవీ అధికారులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ సమయంలో పలు ఇళ్లలో కలప దుంగలు, ఫర్నిచర్ దొరికాయి. కలప దుంగలను స్వాధీనం చేసుకుంటున్న క్రమంలో అటవీ అధికారులపై గ్రామస్తులు ఎదురుదిరిగారు. జాదవ్ నౌషిలాల్ అనే బీట్ ఆఫీసర్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంట్లో అటవీ శాఖకు సంబంధించిన ఒక వాహనంపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు గ్రామస్తులు. కేశవపట్నం గ్రామానికి చేరుకుని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి పోలీసు బలగాలు. అయితే దాడి విషయాన్ని అటవీ అధికారులు గోప్యంగా ఉంచుతూ ఉన్నారు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయిలు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సాయిలు, చూస్తూ ఉన్నాము గ్రామంలో కలప తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నారు. సో ఏంటి అసలు ఆ గ్రామంలో ప్రత్యేకంగా ఏం జరుగుతుంది? పోలీసులు అయితే సర్చ్కి వెళ్ళినప్పుడు చాలా కలప దొంగలు కానీ మిగతా వస్తువులు కానీ దొరికాయి. అవి తీసుకుంటున్న సమయంలో అధికారులపై కూడా దాడి చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఏంటి ఆ గ్రామ ప్రజలందరూ ఒక మాట మీద ఉన్నారనుకోవచ్చా? ఏం జరుగుతుంది అసలు అక్కడ ఎగ్జాక్ట్ గా? మౌనిష, ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఉదయం కేశవపట్నం గ్రామంలో కాటన్ సర్చ్ నిర్వహించిన ఫారెస్ట్ అధికారులు కాటన్ సర్చ్ లో భాగంగా ఈరోజు ఏదైతే కేశవపట్నం గ్రామంలో ఇండ్లలో దొరికినటువంటి కల్ప దుంగలను ఫర్నిచర్ ఏదైతే ఉందో కల్పకు సంబంధించిన ఫర్నిచర్ ఇంట్లో దొరకడంతో దొరకడంతో అక్కడ ఇటు ఫారెస్ట్ అధికారుల మధ్య అదేవిధంగా ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి గ్రామంలో ఇంట్లో శోధన చేస్తున్నటువంటి కల్ప ఏదైతే స్వాధీనం చేసుకున్నారో వారి మధ్య ఇద్దరు ఫారెస్ట్ కి సంబంధించిన వారి మధ్య కొంత అక్కడ వాగ్వాదం చర్చిస్తుంది. సో ఏదైతే ఫారెస్ట్ అధికారులు బీట్ ఆఫీసర్లపై కూడా కొంత దాడి జరుగుతుంది. ఇదంతా కూడా కేశవపట్నం గ్రామంలో ఉధృత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. సో అటవీ శాఖకు సంబంధించిన ఏదైతే వాహనం ఉందో వాటిపైన కూడా దాడి చేయడం, అదేవిధంగా దానికి సంబంధించిన అటవీ శాఖకు సంబంధించిన వాహనంపై దాడి చేసిన నేపథ్యంలోనే వాహనంతో పాటు అక్కడ ఫారెస్ట్ అధికారులు ఎవరైతే డ్యూటీ చేస్తున్నారో వారిపైన కూడా దాడి చేస్తున్న నేపథ్యంలోనే వారికి కొంత స్వల్ప గాయాలు కావడం కూడా జరుగుతుంది. సో కేశవపట్నంలో ఈ రోజు ఉదయం ఏదైతే కాటన్ సర్చ్ నిర్వహించారో సో కాటన్ సర్చ్ నిర్వహిస్తున్న భాగంలోనే ఇటు గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు అదేవిధంగా ఫారెస్ట్ కి సంబంధించిన వారిద్దరి మధ్య కొత్త వాగ్వాదం చోటు చేసుకుంది. సో ఫారెస్ట్ కి సంబంధించిన బీట్ ఆఫీసర్లపై కూడా గ్రామస్తులు దాడి చేయడం, అదేవిధంగా వారికి స్వల్ప గాయాలు కావడంతో అక్కడ కొంత ఉధృత వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. సో ఫారెస్ట్ అధికారికి సంబంధించిన వాహనంపై కూడా దాడి చేశారు. వాహనం కూడా కొంత ధ్వంసమైంది అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా ఈ రోజు ఉదయం ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే ఇంట్లో ఏదైతే కల్ప ఫర్నిచర్ ఇదంతా కూడా ఉండడం, అదేవిధంగా కల్పను స్వాధీనం చేసుకోవడంతో ఇదంతా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మోనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్ సాయన్న. సార్ చేతిరింది